నువ్వు నీ లైఫ్నే సీరియస్గా తీసుకో, ఇంకా వీడియోని ఎందుకురా సీరియస్గా తీసుకుంటావు? జోక్ రా ఇదంతా, వదిలేరా బాబు. వాడిపోకముందే నన్ను వాడుకో, పొద్దు వాడిపోకముందే నన్ను వాడుకో, వాడుకో యేసయ్యా. ఈ వీడియోలో మనం ఇండియాలో ఉన్న కొంతమంది ఫేక్ పాస్టర్స్ మీద రియాక్ట్ అవ్వబోతున్నాం. ఎందుకు రియాక్ట్ అవుతున్నాం అంటే ఇప్పుడు ఇండియాలో అన్ఎంప్లాయిడ్స్ ఏం చేస్తారు ఇలా రోస్టింగ్, రియాక్షన్, ట్రోలింగ్ అని చెప్పి సోషల్ మీడియాలో ఉన్న ఇష్యూస్ మీద రియాక్ట్ అవుతారు. సో నేను కూడా అన్ఎంప్లాయిడ్ కాబట్టి లెట్స్ స్టార్ట్ ద వీడియో గైస్. మొత్తం అంతా పెయిడ్ ఆర్టిస్ట్లే, మొత్తం బిగ్ బాస్ ఆ బొక్క. ఇది రియాలిటీ షో. ఈ వీడు చూడండి, అసలు వీడికైతే అసలు నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్. ఎప్పుడు బిర్యానీ పెడితే తినేసి వెళ్ళిపోదామని చూస్తున్నాడు. డిగ్రీ చదువుతున్న టైంలో 2 గంటల ప్రయాణం. నా కాలేజ్ 8ంటికే స్టార్ట్ అయిపోయింది. నేను వెళ్ళేసరికి ఒక పీరియడ్ కూడా అయిపోయింది. ఒక ఫస్ట్ క్లాస్ అసలు నేను అటెండ్ అవ్వట్లేదు. ఆ అటెండ్ అయ్యే క్లాస్ కూడా మ్యాథ్స్ క్లాస్. అయితే నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభా ఈ క్లాస్ అన్నా మారవాలయ్యా. ప్రిన్సిపల్ సార్ ద్వారా దేవుడు ఏం కార్యం చేశారంటే ఆ ఫస్ట్ పీరియడ్ ని నా కోసం మార్చేసి 3rd పీరియడ్ వేయడానికి దేవుడు సహాయం చేశారు. అందరం గట్టిగా స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. అలా 2 గంటలు క్లాస్ ఎక్కదప్పడం వల్ల ఇప్పుడు వచ్చి సో చెప్తున్నావు స్టేజ్ మీద. అందుకే ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ అంటే బీటెక్ వాళ్ళ పానీపూరి అది కాదు, నాలెడ్జ్. నాకు మహేష్ బాబు అంటే ఇష్టం అండి అంట. ఇగ్గుందా ఆడి శాతకానుడు కనుక మీ ఆయన ముందు అలా మాట్లాడుతుంది. సరైనడైతే మీ బాబు గుర్తించలో కొడేస్తాడు. మహేష్ బాబు ఇష్టం, శోభన బాబు ఇష్టం, ఆడిష్టం. ఆ సీరియల్ ఉన్నట్టు సిగ్గులేడు దానా నీ ఎదురుకున్న భర్తను పెట్టుకుని ఆడిష్టం, ఈడిష్టం, పరాయి పురుషుడు ఇష్టం అంటున్నావంటే నువ్వు మనిషివా? రే అభిమానానికి లవ్కి తేడా తెలియదు. వాడికి ఏంటి బ్రో, వాడు ఎర్రిపుక్కు ఎన్నైనా చెప్తాడు. ఇంతే వీళ్ళు ఏం చేయలేము. హౌ టు బి సెన్సిబుల్ అంటే యూజ్ సెన్సిడ్ అని అంటారు వీళ్ళు. నేను చర్చి కడితే నా చర్చి బయట పెట్టే ఫస్ట్ బోర్డు ఏంటో తెలుసా? లీవ్ యువర్ స్మార్ట్ ఫోన్స్ అవుట్ సైడ్. మీ బతుకుల్ని పాడు చేసే ఫోన్లేమో జోబీలో ఉంటాయి, కాళ్ళకు పాదాలకి రక్షణ ఇచ్చే చెప్పులేమో బయట ఉంటాయి. నీకు నేను తిన్న ఫుడ్ డైజెస్ట్ అవ్వలేదు, నాకు అర్థం అవుతుంది, ఇరిటేషన్. ఐ కెన్ అండర్స్టాండ్. నేను కూడా ఫేస్ చేసా ఒక 2-3 సార్లు అలాంటి. కాకపోతే ఇప్పుడు మేము ఫోన్లో వాడకపోతే నీ వీడియోలు ఎలా చూస్తాం? అంటే అది రామ్, జీవితంలో కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా దేవుడిని కలుసుకో అని ఒక ఫోన్ కాల్ చేయి. ఉన్న స్నేహితుల యొక్క ఫోన్ లైన్ బిజీగా ఉండొచ్చు, స్విచ్ ఆఫ్ ఉండొచ్చు, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉండొచ్చు, కానీ నిన్ను ప్రాణంగా ప్రేమించిన దేవుడు ఉన్నాడు. ఆయన ఫోన్ ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. కాల్ డైరెక్ట్ జీసస్ కాల్ చేసేయచ్చు డైరెక్ట్. మరి ఫోన్ నెంబర్ ఏది సార్? ఓ పైన అదే ఫోన్ నెంబర్. ఓటీపీ అనుకున్నాను నేను. ఇప్పుడు రీఛార్జ్ అయిపోయింది మాస్టర్, SMS చేయొచ్చా? మా కాపులకు దేవుడు కాదండి అని అంటావా? అసలు నంబర్ 1 కాపు అంటే జీసస్ కాపులా? ఇదిగో ఇలాంటివి చేయకండి. ఇప్పుడు ఈ వీడియో ఎవరన్నా చూసారనుకో, దేవుడు మా క్యాస్ట్ కాదని చెప్పి చర్చికి వెళ్ళడం మానేస్తారు. మాకు దేవుళ్ళ కంటే క్యాస్ట్ ఇంపార్టెంట్. మేము ఎక్కడన్నా వచ్చపోస్తే అది యూరేన్ కాదు, మా కుల ముద్ర. వీడియో కంటిన్యూ చేసే ముందు లైఫ్ లో అందరికీ సెకండ్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికోసం నేను మీకు సజెస్ట్ చేసేది బినోమో. బినోమో ఇస్ ఆనెస్ట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. అండ్ బినోమోలో ఇంకో మంచి విషయం ఏంటంటే మీరు డైరెక్ట్ ట్రేడింగ్ కాకుండా ఇందులో ట్రైనింగ్ తీసుకోవచ్చు. వీళ్ళు మీకు డెమో అకౌంట్ ఇస్తున్నారు. దానికి మీరు కామెంట్ సెక్షన్ ఇచ్చిన లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వగానే మీకు 10,000 డెమో అకౌంట్ వస్తుంది. సో దాంతో ఫస్ట్ మీరు ట్రేడింగ్ నేర్చుకోండి. ఆ తర్వాత మీరు గెయిన్ చేసిన నాలెడ్జ్ తో మీరు రియల్ మనీ ఇన్వెస్ట్ చేయండి. అండ్ బినోమోలో ట్రేడింగ్ చేయడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు ఇందులో మీకు 2 టైప్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి, ఒక డెమో అండ్ ఇంకో రియల్. డెమో అనేది ట్రైనింగ్ తీసుకోవడానికి. ఇప్పుడు రియల్ అకౌంట్ లో నేను 8,000 మనీ ఇన్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఆ గ్రాఫ్ చూసి ప్రెడిక్ట్ చేసి ట్రేడ్ చేయాలి. కిందికి వెళ్తుందా, పైకి వెళ్తుందా? కిందికి వెళ్తుందంటే రెడ్, పైకి వెళ్తుందంటే గ్రీన్. నేను కిందికి వెళ్తున్నా ట్రేడ్ చేశాను అండ్ ఐ గాట్ మై ప్రాఫిట్. అండ్ బినోమోలో మీకు డిపాజిట్స్ అండ్ విత్డ్రాల్స్ కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ UPI అండ్ బ్యాంక్ ట్రాన్స్ఫర్. అండ్ విత్డ్రాల్స్ కూడా చాలా ఫాస్ట్ గా అవుతాయి మీకు. అండ్ ఈ బినోమోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం వల్ల వీళ్ళు మీకు రెఫరల్ బోనస్ కూడా ఇస్తారు. సో ట్రేడింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి బినోమో చాలా ట్రస్ట్ వర్తీ ఆప్షన్. బట్ నాలెడ్జ్ లేకుండా ఏం చేయకండి. నాలెడ్జ్ కోసం వీళ్ళు ఇచ్చిన డెమో అకౌంట్ నుంచి ఫస్ట్ ట్రైనింగ్ తీసుకుని ఆ తర్వాత ఇన్వెస్ట్ చేయండి. సో వీడియో ఎంత బినోమో చెక్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను. కొంతమంది పాస్టర్లు వచ్చినా కానీ కిడ్నీలు వెడెక్కిచ్చే పాస్టర్ మాత్రం ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఇప్పుడు దేవునికి ఏంటి చూస్తున్నా, స్వస్థత అవుతుంది, నీ కిడ్నీస్ వేడెక్కుతున్నాయి. Pull out gives you happiness, but push gives you pain. రిలీజ్ చేస్తున్నా, రిలీజ్ చేస్తున్నా. గ్లోరీ 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 గ్లోరీ. ఏంటది? ఫుట్బాల్ ఆడుతున్నావా లేకపోతే కాలుకి ఏమైనా ముళ్ళు గుచ్చుకుందా? యేసు నామములో ఇప్పుడే ఆశీర్వదిస్తున్నాను. ఇప్పుడే ఈ జుట్టు ఊడిపోవడం అనేది యేసు నామములో ఆగిపోవును గాక.
యేసు నామములో ఇప్పుడే మీ జుట్టు పెరుగునగాక. ఆ హెయిర్ మీద పెట్టే ఫోకస్ కెరియర్ మీద పెట్టుంటే డబ్బులు వచ్చేవి. డబ్బులతోటి ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అది చేసుకోవచ్చు. బట్ ఎంతైనా మనం ఇండియన్స్ కదా, డౌన్ ఫాల్ కంటే ఎయిర్ ఫాల్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఈ ట్రిక్ ఏదో మా కిడ్నీలు ఈట్ చేసే అంకుల్ మీద ట్రై చేయొచ్చు కదా. అంటే ఫస్ట్ మీరు హెల్ప్ చేసుకోండి, తర్వాత జనాలకు హెల్ప్ చేయండి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. కూరలో తాలింపు వేసినప్పుడు మూకుట్లో వెల్లుల్లిపై ఎగిరినట్టు ఎగురుతున్నాడు. ఒక మనిషి అలా కింద పడి ఫిట్స్ వచ్చేలా కొట్టుకుంటున్నాడు అంటే అది మామూలు క్యాసెట్ కాదు. అది ఏం సినిమా మరి, అది నిజం చెప్పండి, అది శక్తి క్యాసెట్ కదా. అది అధికారం లేదు. గర్భాన్ని పెంచబట్టి ఫైర్ ఫైర్ వేస్తున్నాము ఫైర్ వచ్చే వాంతి కింద చదువులేక చాలా రమ్మని వేస్తున్నాము. వాంతి కింద బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. వాంతి కింద బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఈ వీడియోలో ఏంటంటే ఆవిడికి కడుపులో సైతాన్ ఉన్నాడంట. సో ఆ సైతాన్ని బయటకు తీసుకురావడానికి వాంతి చేయమంటున్నాడు. అరే పిచ్చనా కొడక, అది డెలివరీ అనుకుంటున్నావు, ఫుడ్ పాయిజన్ అనుకుంటున్నావు. వాంతి చేస్తే బయటకు రావడం ఏంట్రా, అది సైతాన్. సైతాన్ వాంతి చేసుకుంటే బయటకు వచ్చేస్తుంది. కింద నుంచి వచ్చా ఆడు చూడు ఎలా చూస్తున్నాడు. ఇప్పుడు ఏంట్రా, ఇప్పుడు సైతాన్ బయటకు వస్తే ఏం చేస్తావు, జూ పార్క్ లో పెడతావు దాన్ని. మై వీగన్ ఫ్రెండ్ ఆఫ్టర్ ఈటింగ్ నాన్ వెజ్. వాంతి కింద బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నా. ఫైర్ చెప్పు గట్టిగా, ఎవరు చెప్పు. ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు. సో దిస్ ఇస్ వెరీ సీరియస్ అండ్ కాంట్రవర్షియల్ టాపిక్. సో యాజ్ అ రోస్టర్, సో కాల్డ్ రోస్టర్, సో దీని గురించి నేను మాట్లాడాలి కాబట్టి, అసలు ఈ రిలీజియన్స్ గొడవలంటే ఇప్పుడు జనరల్లీ మూవీ సాంగ్స్ చాలా చోట్ల వాడతారు. టీవీ షోస్లో, టీవీ సీరియల్స్లో క్రియేటివ్ కామెంట్స్ తీసుకుని చాలా చోట్ల వాడతారు. బట్ ఈ ఫేక్ పాస్టర్స్ వాడినంత ఆథెంటిక్గా ఎవరు వాడరు. ట్రస్ట్ మీ, ఎవరు వాడరు. తెలుపు అది ముద్దుగానే నేడు రక్షకుడు పుట్టాడు. ఆకాశపై ఏళ్ళు కళ్ళు కమ్మేను. భలే భలే భలే. బ్రో ఇన్ని రోజులు నేను వీళ్ళు మనుషులు ఒక్కటే కన్వర్ట్ చేస్తున్నారు అనుకున్నా, బట్ సినిమా పాటలు కూడా కన్వర్ట్ చేస్తున్నారు. అది కూడా తెలుగు ఐటమ్ సాంగ్స్ దేవుడి పాటల కింద. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగిన బెటర్ కదరా. ఏం జన్మరా వీళ్ళు సినిమాలు ఎందుకు చూడొద్దన్నారు ఇప్పుడు అర్థమవుతుంది నాకు. అంటే ఇప్పుడు మీరు సినిమాలు చూస్తే సినిమా పాటలు అని తెలిసిపోతాయి. అసలు ఈ పాటలు ఇలా లిరిక్స్ మార్చి అసలు ఎవరు చేస్తాడని చెప్పి చాలా చాలా వెతికి చాలా రీసెర్చ్ చేసా. ఫైనలీ ఐ ఫౌండ్ ఇట్. హలో, ఆ అంటే హల్లెలూయా, ఆ అంటే ఆమేనయ్యా, ఈ అంటే ఇమ్మానుయేలు, ఈ అంటే ఈవులను తెచ్చేవాడు, ఊ అంటే ఉన్నత దేవుడు, ఊ అంటే ఊగో కిందనవాడు, ఏ అంటే ఎటువంటి శిల, ఏ అంటే ఏకాంగులకు సహాయుడు, అయ్యి అంటే ఐశ్వర్య సంపన్నుడు, ఓ అంటే ఒడిదురుకులు, ఓ అంటే ఓదార్చేవాడు, అవ్వు అంటే అవునని దేవుడు, అమ్మ అంటే అమ్మగా ఆదరించేవాడు. డాయ్ ఇతర పాట ఆ అంటే అమలాపురం, ఈ అంటే ఇచ్చాపురం డాయ్ అన్నాను. నీ ముసలి తాత ముడత ముఖం. సో ఈ వీడియో కంప్లీట్లీ ఎవరైతే ఫేక్ పాస్టర్స్ జనాల్ని ఫూల్ చేయడానికి ట్రై చేస్తారో వాళ్ళ గురించి ఈ వీడియో. సో ఐఎమ్ నాట్ అగైనెస్ట్ ఎనీ రిలీజియన్. ఓకే 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 యా దట్స్ ఆఫ్ ఆల్ ద వీడియో. ఈ వీడియో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, అయినా మళ్ళీ అప్లోడ్ చేశా ఎందుకంటే క్రిస్మస్ స్పెషల్ గా ఉంటుంది. ఏంటి క్రిస్మస్ అయిపోయిందా? ఊరే ఆఖరికి ఫెస్టివల్స్ కూడా టైంకి కన్సిస్టెంట్ గా వస్తున్నాయి రా, ఒక నేను తప్ప. సరే ఓకే, ఏం పర్లేదు, నేను దేవర నక్షలు పెడతా. ఈ వీడియోకి ఒక 300 కామెంట్స్ వస్తే దేవర నక్షలు పెడతా. నమ్మండి, ఐఎమ్ యువర్ శాంటా క్లాస్, బిలీవ్ మీ. ఓకే, సో యా ఐల్ సీ యు నెక్స్ట్ వన్. అప్పటి వరకు బాయ్. జాబులి నోడిని చాతాక నోడిని పనికిరా నోడిని కాయినదే రోజు నాకు గడవదులే, లవ్వు నాకెందుకులే, ఆనంది చాలులే, టీఎఫ్ఐ ముఖ్యమే, క్రికెట్ అంటే ఇష్టమే, ఫ్రెండ్స్ అంటే నాతనమే, గుడిసిపోతానులే.